కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుందాం. ఎందుకంటే ఎక్కడెక్కడనో మన తెలంగాణ, ఆంధ్రాలో నలుమూలలో ఎక్కడెక్కడో ఉండి ఈ జూమ్‌ను వింటుంటారు చాలామంది. ఎందుకంటే జీవితంలో బాగుపడడానికి అందరము దీంట్లోకు ఈ ఆర్గనైజేషన్‌లోకొచ్చాము. వెస్టేజ్ అనే ఒక ఆర్గనైజేషన్‌లో చాలా మందిమి మనము మన లైఫ్‌ను, మన లైఫ్ స్టైల్‌ని, మన జీవన విధానాన్ని మార్చుకోవడానికొచ్చాము. సో, అందరికి గూడా వెల్కమ్ జెప్తున్నా. ఈ జూమ్‌లో వచ్చిన వాళ్ళకందరికి కూడా వెల్కమ్ జెప్తున్నా. నా పరిచయం వచ్చేసి నా పేరు పరమేశ్వర్. నేను దాదాపు ఒక 39 సంవత్సరాలు బ్యాంక్ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి, లైఫ్ అంటే ఏంది అని మా మిత్రుని ద్వారా వెంకటేశ్వర్లు మా మిత్రుడు, అట్లాగే శ్వేత మేడం, ఆహ్, ఈ క్రౌన్ డైరెక్టర్లు వీళ్ళు. వాళ్ళ ద్వారా నేను ఈ వెస్టేజ్‌ను స్వీకరించడం జరిగింది. దీన్నొక ప్యాషన్‌గా తీసుకున్నా నేను. నాకు ఆల్‌మోస్ట్ రిటైర్మెంట్ అయితున్న ఎండింగ్‌లో ఉన్నప్పుడు ఇది పరిచయమైంది వెస్టేజ్ నాకు. బిఫోర్ వెస్టేజ్ నేను బిజీగా ఉండేవాడిని. చాలా బిజీగా ఉండేవాడిని. అసలు బ్యాంక్‌లో పని చేసుకుంటూ ఏ మాత్రము వేరే దానిపైన నా యొక్క మనసును టర్న్ చేసేయడానికి కూడా టైం ఉండకపోయేది. అటువంటి సందర్భంలో నాకు ఈ వెస్టేజ్ పరిచయమైంది. ఇక ఆఫ్టర్ రిటైర్మెంట్ అయితే నేను అవకాశం ఉంది గదా! దాన్ని జారవిడుచుకోకూడదనే ఆలోచనతోన రావడం జరిగింది. మొట్టమొదటిసారి నేను మా మిత్రుని ద్వారా విజయవాడ వన్ డే వర్క్‌షాప్ సుబ్బయ్య శెట్టి గారు వస్తున్నారంటే అక్కడికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత నేను వాస్తవం అక్కడ చూసిన తర్వాత నా మైండ్ ఓపెన్ అయింది. ఓహ్! ఇంత మరో ప్రపంచం ఉంది అని అనుకున్నాను. తర్వాత కరీంనగర్ బూట్ క్యాంప్‌కెళ్ళాము. 3 డేస్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత చాలా మందిని చూసిన తర్వాత పెద్ద పెద్ద లీడర్లు, లీలావర్ణ మేడం లాంటి వ్యక్తులు వాళ్ళతో పరిచయమైన తర్వాత నేను కూడా ఏదో చేయగలను. నేనేదో ఒకటి చేయొచ్చు. చాలా మందికి మన లైఫ్‌ను మార్చొచ్చు అనే ఉద్దేశ్యంతో దీంట్లో ఎంటర్ అయ్యి ఒక 3 మంత్స్‌లో నేను ఆహ్, బ్రౌన్ డైరెక్టర్‌గా అట్లాగే సిల్వర్, గోల్డ్ అధిగమిస్తూ ఇప్పుడు ప్రెజెంట్‌గా నేను స్టార్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. ఇంకా నేను స్టార్ట్ చేసి 9 నెలలైతుంది. నాకు ఆహ్, దీంట్లో మా మిత్రుడు వెంకటేశ్వర్ సార్ ద్వారా ఆహ్, అంటే నాలెడ్జ్‌ను ఎట్లా గెయిన్ చేసుకోవాలి అని ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు నేను చాలా స్టడీ చేసుకుంటూ మన చాలా మందికి మనం గూడా కొద్దిగా నేర్చుకున్న దాంట్లో కొద్దిగా మనము పాలుపంచొచ్చు. అంటే మన నాలెడ్జ్‌ని గూడా షేర్ జేయొచ్చు అనే ఒక దీంతో నేను ఒక పట్టుదలతోన వెస్టేజ్‌లో ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటూ కొంత నాలెడ్జ్‌ను గెయిన్ జేసుకొని, అది మీ ముందు షేర్ జేయడానికి నేను ఇవాళ ఒక అవకాశంగా, ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మై డియర్ లీడర్స్ అందరికీ గూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఆహ్, అప్‌లైనర్స్, డౌన్‌లైన్స్, క్రాస్ లైన్స్ అందరికీ గూడా ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఆహ్, మరి ఇవాళ సెషన్ మనం మొదలుపెట్టుకుందాం. దానికంటే ముందు నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఆహ్, మన సార్ నాకు హోస్ట్ ఇవ్వాలి కొద్దిగా ఎందుకంటే ఇది మీటింగ్ ఇది షేర్ సార్ చేయడానికి సార్ రావట్లేదు. మీకొచ్చాను. చూడండి చూడండి ఇప్పుడొచ్చాను. యెస్ వచ్చింది. రైట్ షేర్ అవుతుంది గదా! రైట్ సార్. స్క్రీన్ ఓకే. ఒక్క నిమిషం. సార్ స్క్రీన్ షేర్ అయిందా? అవుతుంది సార్. రైట్ సార్. థాంక్ యూ. బాపు గారు థాంక్ యూ. డైలీ మన మిత్రులు బాపు గారు, తర్వాత చిరంజీవి గారు, త్యాగరాజు గారు చాలా కష్టపడి జూమ్‌ని ఆహ్, నడిపిస్తా ఉన్నారు. చాలా మందికి నాలెడ్జ్‌ని పంచుతా ఉన్నారు. మనమందరం గూడా ఏందంటే ఒక, ఒక పట్టుదలతోన, ఒక లక్ష్యం బెట్టుకొని మనం ఇక్కడికొచ్చాము. ఏదో ఒకటి సాధించే వరకు మనం వెన్నుదిరగకూడదు.
ఏదో ఇట్లా వస్తిమా, అట్లా పోతిమా అని కాకుండా దయచేసి మనం కొద్దిగా నాలెడ్జ్‌ని పెంచుకుందాం. వెస్టేజ్‌లో అంత మనకు తెలవకపోవచ్చు. ఒక 5%, 10% అయినా కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అది తెలుసుకోవడానికి ఏందంటే, మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ కేర్ గావచ్చు, పర్సనల్ కేర్ గావచ్చు, అట్లాగే హెల్త్ కేర్ గావచ్చు, అగ్రి కేర్ గావచ్చు, బ్యూటీ కేర్ గావచ్చు. మన కంపెనీ చేస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ మీద మనకు కొంత నాలెడ్జ్‌ని మనము పెంచుకుందాం. నాలెడ్జ్‌ని పెంచుకుంటే రేపు మనము 1-1 మీటింగ్ గాని, లేకుంటే ఎవరి దగ్గరైనా మనం కలిసినప్పుడు ఒక మాట మాట్లాడడానికైనా గాని, మనకు కొద్దో గొప్ప విషయ పరిజ్ఞానం అంటారు దీన్ని. నాలెడ్జ్ అంటే విషయ పరిజ్ఞానం. ఈ విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. మన దగ్గర మనకు పెద్దలు చాలా అవకాశాలు కలిగించారు. పుస్తకాలున్నాయి. పుస్తకాలలో గూడా మన యొక్క కంపెనీ తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్‌ను ఇవ్వడం జరుగుద్ది. అందులో గూడా చూసుకోవచ్చు. చదువుకునే ఓపిక ఉంటే అట్లా చదువుకోవచ్చు. తర్వాత డైలీ మనము ఈ జూమ్ మీటింగ్‌లకు అటెండ్ అయితే గూడా చాలా నాలెడ్జ్ ఒస్తా ఉంది. చాలా అంటే చాలా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానము 1% కావచ్చు. ఇట్లా 99, 100 మందిలో 99 మంది ఆలోచనలు విడివిడిగా ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టి మనము వాళ్ళ ఇచ్చేటటువంటి సూచనలను మనము నేర్చుకోవచ్చిక్కడ. వాళ్ళ నాలెడ్జ్‌ను మనం గూడా నేర్చుకోవచ్చు. ఒకరొకరు ఒక్కొక్కలాగా. చూడండి ఇప్పుడు మన ఆర్గనైజేషన్‌లో బీబీ మేడం గురించి చెప్తారు. బీబీ మేడం ఏంది ఒక సామాన్యమైనటువంటి మహిళ. ఆమె ఏం జేస్తుంది? వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ మార్చేసుకున్నది. ఒకటే ఒకటి పేస్ట్‌లు, సబ్బులు వీటి గురించి చెప్పుకుంటూ ఈరోజు స్టేజ్ పైన చెప్పే స్థాయికొచ్చింది. ఆమె చదువుకున్నది 2వ తరగతి అని చెప్తుంటే విన్నాము. చూసాం గూడా వీడియోస్ చూస్తా ఉన్నాము. అట్లాగే ఇప్పుడు మన జూమ్‌లో ఉన్నటువంటి లక్ష్మి మేడం గారు. ఆమె గూడా పాపం పెద్ద వయసామె. ఆమె గూడా అద్భుతంగా వర్క్ చేస్తా ఉంది. సో, దీనికి ఎవరైనా గూడా చెయ్యవచ్చు. ఎవరైనా గూడా చెయ్యవచ్చు. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో, దాన్ని బట్టి మనం ఏం జేస్తామంటే, మన నాలెడ్జ్‌ని కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం. ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క ప్రొడక్ట్ పైన మనకు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం. సో, మనము అనుకున్న ప్రకారంగా ఒక 2 ప్రొడక్ట్స్ మీద మనము 2 లేదా 3 ప్రొడక్ట్స్ మీద మనము జూమ్ చెప్పడానికి ఆలోచన జేస్తున్నాము. ఈరోజు షుగర్ గురించి నేను ఒక ప్రొడక్ట్‌ను మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్‌ను మీకు చెప్పడానికి ట్రై జేస్తాను. ఇవాళ మన యొక్క జీవన శైలి, అంటే మనం యొక్క ఈ మోడర్నేట్ జీవితంలో రకరకాల వ్యక్తుల మధ్యల, రకరకాల వ్యవస్థల మధ్యల బతుకుతా ఉన్నాం. సో, చాలామంది ఏమనుకుంటారంటే గతంలో పెద్దలు అంబలి తాగేవాళ్ళు, సంకటి తినేవాళ్ళు, పుండి కూర తినేవాళ్ళు, చట్నీ రొట్టె తినేవాళ్ళు. రొట్టెలు, తైదెలు, మినుములు, ఆర్కలు, కొర్రలు, సామలు, మిలిటెన్స్ ఇవన్నీ గూడా తినేవాళ్ళు. తిని వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని వాళ్ళు పొంది 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు గూడా బతికిన వాళ్ళున్నారు. అయితే మెల్లమెల్లగా ఈ పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే ఎంటర్ అయిందో భారతదేశంలోకి, మొట్టమొదటిది ఏందంటే మనకు చాయ్. చాయ్ లాంటివి ఒకటొకటి వచ్చి పడ్డాయి. దాని నుంచి ఏమైంది ఇప్పుడుకొచ్చేసరికి పిజ్జాలు, బర్గర్‌లు స్టార్ట్ అయినాయి. అంటే చూడండి ఎన్ని మార్పులొచ్చినాయి. ఎన్నో మార్పులొచ్చినాయన్నమాట. సో, చెడుకు వ్యక్తి ఇమ్మీడియేట్‌గా ఆకర్షితులైతారు. మంచికి కాస్త ఆలస్యంగా ఆకర్షితులైతారు. అయితే ఏమైంది? ప్రతి మనిషి ఆహార విధానంలో మార్పులు జేయడం జరిగింది. ఇప్పుడు మనం మా చిన్నతనంలో గూడా మేము చూసాము. సంకటి, రొట్టెలు, తర్వాత ఆహ్, ఏవైతే అంబలి ఇవన్నీ గూడా చూసాం. ఇప్పుడు చేద్దామని మనం అనుకున్నా ఇంట్లో ఆడవాళ్ళు సహకరించకపోవచ్చు, పరిస్థితులు సహకరించకపోవచ్చు. రకరకాల సమస్యలు. అంటే మార్పొచ్చింది మొత్తం. కట్టెల పొయ్యి మీద వంట చేసేటోళ్ళము, స్టవ్‌ల మీద జేయడం మొదలుపెట్టాము. దాని తర్వాత ఇప్పుడు
సిలిండర్ల పైన చేయడం మొదలుపెట్టాం. అట్లనే ప్రతిది గూడా ఆహారాలలో గూడా రకరకాల మార్పులు రావడం వల్ల శరీరంలో ఏమైతుందంటే ఊబకాయం మొదలవుతుంది. వెయిట్ పెరుగుతా ఉన్నారు. దాని నుంచి శరీర శ్రమ తగ్గింది. శరీర శ్రమ తగ్గడం వల్ల బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్‌కి ఎక్సర్‌సైజ్ లేకుండా పోతుంది. ఎక్సర్‌సైజ్ లేకుండా పోవడం వల్ల ప్రతి మనిషి లోపల ఈ వ్యాధులనేటివి మొదలైతా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి శరీరానికి బాగా దెబ్బతీసేటటువంటి వ్యాధి ఏదన్నా ఉందంటే అది షుగర్ వ్యాధి. దీన్ని చక్కర వ్యాధి అని గూడా అంటారు. ప్రపంచం మొత్తంలో గణాంకాల ప్రకారంగా మన భారతదేశం 8వ నంబర్‌లో ఉందని విన్నాను. సో, ప్రపంచంలో జనాభా లెక్కల ప్రకారంగా 2వ స్థానంలో ఉన్నటువంటి మన దేశము ఈరోజు రేపు నంబర్ 1కి షుగర్‌లో నంబర్ 1కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో, దీనికంతా గూడా ఏంది కారణము అంటే, మన యొక్క ఆహార శైలి, మన యొక్క జీవన విధానం. అంటే నడుచుకుంటున్నటువంటి విధానం. ఎలా? తినడానికి సమయానికి తినరు. పడుకోవడానికి సమయానికి పడుకోరు. ఎప్పుడు సెల్ ఫోన్‌లు చూస్తా ఉంటారు. రాత్రి 11, 12, 1, 2 వరకు కూడా చూస్తా ఉంటాం. నేను ఈ మధ్యలో ఒక పిల్లవాడిని మా మిత్రుని ద్వారా ఒక పిల్లవాడు 20, 25 సంవత్సరాలుంటాడు. 25 సంవత్సరాల కుర్రోడు చలాకీగా ఉండాల. కానీ ఆ పిల్లోడు 12 ఏళ్ల పిల్లోడు ఎట్లా ఉంటాడో అట్లనే ఉంటాడు. ఎందుకంటే శరీర తత్వం అనేది ఏమాత్రం డెవలప్‌మెంట్ లేదు. మనిషిని చూస్తే ఒక కట్టెపుల్లలాగా ఉంటాడు. సో, నేను ఆ పిల్లోడిని ఇంటర్వ్యూ చేశాను. "నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే" "నాకేం ప్రాబ్లమ్స్ లేవు" అంటాడు. "ఆకలైతదంటే" "ఆకలైతది" అంటాడు. సో, "నిద్ర బాగొస్తదంటే" "నిద్ర బాగొస్తది" అంటాడు. వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. ఏం చెప్పుకొచ్చిందంటే, సరి అయిన నిద్ర రాదు. ఎందుకంటే ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. రాత్రి 9, 10, 11, 12 గంటలకి లేసి బిర్యానీ తెప్పించుకొని అప్పుడు తింటాడు. 2 గంటలకు పండుకుంటాడు. ఉదయం 10 గంటలకు లేస్తాడు. ఆ తర్వాత ఆయన యొక్క ఆహ్, వ ఫ్ర అన్ని ఫ్రెష్ చేసుకొని 12 గంటలకు టిఫిన్ చేస్తాడు. తర్వాత మిగతా వ్యవహారాలను చూసుకొని 3 గంటలకు మధ్యాహ్న భోజనం చేస్తాడు. మరి రాత్రి 12 గంటలకు బిర్యానీ తింటాడు. సో, ఇవి చూడండి మీరొకసారి. మనిషి లోపల ఇన్ని రకాల అవలక్షణాలు పెట్టుకుంటే ఎట్లా ఎదుగుతారు? ఏ రకంగా ఎదుగుతారు? ఎదగడానికి ఛాన్సెసే లేవు. సో, ఇలాంటివి. తర్వాత డ్రిప్ ప్రెషర్‌కి లోను కావడం. మైండ్‌లో ఒక ఆలోచన విధానాలు ఏవైనా కావచ్చవి. నేను ఎదగలేకపోతున్నాను డిప్రెషన్‌కి పోవచ్చు. లేదా నాకు ఉద్యోగం రాలేదని కూడా విరక్తి రావచ్చు. లేకపోతే నాకు పెళ్లి కాలేదని చెప్పేసి విరక్తి రావచ్చు. ప్రెషర్ అన్నమాట. మైండ్ మీద ప్రెషర్ పడడము. ఈ ప్రెషర్ పడడం వల్ల కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీలు ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అంటారు. ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ మోజు పడతా ఉన్నారు పిల్లలు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఏముంటాయంటే విచిత్రమైనటువంటి ఆయిల్స్ చేస్తా ఉంటారు దాన్ని. నోటికి రుచి కోసమని రకరకాల ఆహ్, ఇవి వాడతా ఉంటారు. వస్తువులు వాడతా ఉంటారు దాంట్ల. అవి ఆరోగ్యానికి మంచివా? చెడువా? అని వీళ్ళెవరు అనుకోరు. ఎందుకంటే ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెడితే వచ్చేటివి కొన్నైతే డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కెళ్ళేసి తినేటివి కొన్నుంటాయి. సో, అది నోటికి మంచిగానే ఉంటది. నోటికి రుచిగానే ఉంటది. కానీ అది లోపలికెళ్ళిన తర్వాత ఏం జేస్తది? రకరకాల వ్యాధులను తయారు జేస్తది. ఇంకోటేందంటే వాటికి తినింది అరగక గూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము. తర్వాత అట్లాగే మోషన్స్ కరెక్ట్‌గా పోకపోవడము. తర్వాత దాని నుంచి పైల్స్ రావడము. ఇలాంటి ఒకదానికొకటి లింక్. దాని నుంచి ఊబకాయము అంటే ఓవర్ వెయిట్ పెరగడము. ఓవర్ వెయిట్ పెరగడం వల్ల వాకింగ్ జేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి అనేది తయారవుతుంది. సో, దీంట్లో షుగర్ వ్యాధిలో 2 రకాలు. ఒకటి టైప్ 1 రెండవది టైప్ 2. సో, టైప్ 1 అనేటిది ఏందంటే, మనము ఆహారాన్ని భుజించిన తర్వాత అది ఒక రసంగా మారి బ్లడ్‌లో కలుస్తదనమాట. అది బ్లడ్‌గా తయారైతది. మనం తినే ఆహారము ఒక జ్యూస్ లాగా తయారై ఆ బ్లడ్‌లో
కలవడం వల్ల అది మన బ్లడ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయితా ఉంటది. ఈ రకంగా బ్లడ్ తయారైతది. సో, దాన్ని తయారు చేసుకోవడానికి ఇన్సులిన్ అనే ఒక రసము మన లోపల తయారైతుంటది. అది ఇక్కడ ప్యాంక్రియాసిస్ అనే మన యొక్క ఆర్గాను దాన్ని ఉత్పత్తి చేస్తా ఉంటది. సో, టైప్ 1 డయాబెటిస్ ఎవరికైతే వస్తదో వాళ్ళ లోపల ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా డ్యామేజ్ చేసేస్తదది. అంటే ఇన్సులిన్ తయారు చేసేటటువంటి ఆర్గానే దెబ్బతీసేస్తది కంప్లీట్‌గా. సో, ఇంకేమైతది ఇన్సులిన్ అనేది తయారు కానప్పుడు ఆటోమేటిక్‌గా రక్తం అనేది రక్తంలో కలవకపోవడం వల్ల ఈ ఏదైతే మనకు షుగర్ అనేది ఉంటదో అంటే మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటదో అది చక్కెరగా మారి బయటనే తిరుగుతా ఉంటది. దాని నుంచి ఏమైతది రక్తంలో కలవకపోవడం వల్ల మనకు ఈ షుగర్ వ్యాధి అనేది కనిపిస్తుంటదనమాట. సో, దాన్ని కలుసుకోవడానికి రక్తంలో కలవడానికి మనము టాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ ఇస్తుంటాము. ఆ తర్వాత దాని గ్రేడ్ పెరుగుతూ ఏమైతది మళ్ళా ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా గూడా ఇన్సులిన్ అనేది ప్రవేశపెడతారు. ఇన్సులిన్ అనేది ప్రవేశపెట్టినప్పుడు అది ఎక్కువ ఉన్నటువంటి చక్కెర రక్తంలో కలుస్తది. చూడండి మూత్రంలో చక్కెర ఎక్కువుంది, తర్వాత రక్తంలో చక్కెర ఎక్కువుంది అని చెప్తుంటారు. అంటే రక్తంలో కలవనటువంటి వేస్ట్‌గా ఎక్కువగా ఉండేటటువంటి ఏదైతే చక్కెర ఉందో, షుగర్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తా ఉంటది బ్లడ్ రిపోర్ట్‌లో. సో, దాన్ని చక్కెర మళ్ళీ రక్తంగా మారడానికి ఇన్సులిన్ అనేది బయటికెళ్ళి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఆర్గాన్‌ని కంప్లీట్‌గా దెబ్బతీసేది టైప్ 1 డయాబెటిస్. సో, రెండవదొచ్చేసి టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్ ఏందంటే ఇన్సులిన్ అనేది కొద్దిగా ఉత్పత్తి అయితుంటది. కొద్దిగా ఉత్పత్తి అంటే అనుకున్నంత ప్రమాణంలో ఉత్పత్తి కాదు. కొద్దిగా ఉత్పత్తి అయితా ఉంటది. దీని నుంచి ఏమిటంటే ఎక్కడైతే మన యొక్క ఇన్సులిన్ అవసరం ఉంటదో ఆ ఆర్గాన్స్ అన్నీ గూడా దానికి కొద్దిగా తీసుకోవడానికి అలవాటు పడి ఉంటది. ఈ ఆర్గాన్స్ గూడా దానికి మెల్లమెల్లగా అలవాటైతాయి. ఈ కొద్దిగా తీసుకొని ఒక్కొక్క ఆర్గాను దెబ్బతీస్తా ఉంటది. సో, మెల్లమెల్లగా మనము ఇలాంటి వాటిని చూసినట్లయితే ప్రతి మనిషి లోపల ఇంకోటేందంటే ప్రీ డయాబెటిస్. కొందరు మెల్లమెల్లగా డయాబెటిస్ వైపు వెళ్తా ఉంటారు. అంటే 100 క్రాస్ అయితుంటది. షుగర్ లెవెల్స్ 100 క్రాస్ అయితా ఉంటది. ఈ 100 క్రాస్ అయినప్పుడు మనము ఇంకా ఈ షుగర్ దాంట్లోకి ఎళ్ళిపోతున్నాం. అంటే షుగర్ వ్యాధులకు మనం గూడా ఒక మెంబర్‌షిప్ తీసుకున్నట్టనమాట. ఎంట్రీ అవుతుంటాం. సో, చూడండి ఇక్కడ మనము సింప్టమ్స్ ఎలా ఉంటాయి దీని లోపల సింప్టమ్స్ ఎప్పటికి మనకు ఎక్కువగా దాహమైనట్టు అనిపిస్తా ఉంటది. రెండవది ఎక్కడైనా గాని గాయాలు గిట్లా అయినట్లయితే తొందర తగ్గవు. తర్వాత మనకు ఆహ్, ఇప్పుడు ఒక వెయిట్ లాస్ అయితుంటది ఒక దిక్కు. తర్వాత మనకు ఈ షుగర్ అనేది పెరగడం వల్ల కళ్ళు తిరిగినట్లు కావడము, తర్వాత విచిత్రమైనటువంటి ఒక ఒత్తిడి అనేది మనిషి లోపల వస్తా ఉంటది. సో, ఇంకా కొన్ని లక్షణాలు ఎట్లుంటాయంటే కళ్ళు సరిగ్గా కనిపియకపోవడము. అంటే ముందరున్నటువంటి వస్తువు క్లారిటీగా ఉండదు. క్లారిటీగా ఉండదు. అదంతా ఏదో మబ్బులు కనిపించినట్లు ఉండడము. ఇన్ఫెక్షన్స్ గావడము. తర్వాత యూరిన్ ఎక్కువ డిశ్చార్జ్ గావడము. అట్లాగే మనకు సడెన్‌గా కొన్ని ప్రెషర్స్‌ని బట్టి మనకు నోరు ఎక్కువ ఆరిపోవడము. అంటే నీళ్లు తాగాలనిపిస్తుంటది. ఎప్పుడు మనకు దాహం వేస్తా ఉంటది. సో, అట్లాంటియి కొన్ని మనకు సింప్టమ్స్ కనిపిస్తా ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం జేసుకోవాలి. ఇంకోటి మూత్రము విసర్జన చేసినప్పుడు అక్కడ కొన్ని చీమలు జమ అయితా ఉంటాయి. మనకు చూసినట్లయితే ఎక్కడైనా బయట గన మూత్ర విసర్జన ఎప్పుడైనా చేసినట్లయితే మనకు కనిపిస్తా ఉంటది. అక్కడ చీమలు గూడా జమ అవుతా ఉంటాయి. దీన్ని బట్టి మనము అర్థం జేసుకోవచ్చేందంటే మనకు ఈ షుగర్ వ్యాధి అనేది మొదలవుతున్నట్టుంది. కాబట్టి దీన్ని మనము ఎట్లన్నా గాని తగ్గించుకోవాలని జెప్పేసి మన ఆలోచన విధానం మారాలన్నమాట. సో, దీనికి తగ్గించుకోవడానికి రకరకాలుగా ఏందంటే మనిషి ఎప్పుడు ఆహ్, నిస్పృహలతోనే ఉంటాడు. మెల్లగా. ఈ ఎక్కువ బాధపడతా ఉంటారు. హై షుగర్ ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. లో షుగర్ ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. ఆ హై షుగర్ ఉన్నవాళ్ళు, లో షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపల మనోభావాలు, వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళు నడుస్తున్నటువంటి చేస్తున్నటువంటి పనులు అన్నిట్లో గూడా మనము గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మన ఫిగర్స్‌ని చూసుకున్నట్టయితే. చూడండి దీని లోపల షుగర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా తెలుసుకోవాలి? అంటే అరికాళ్ళు మంటలుగా ఉండడము.
మనకు మండినట్లా ఉంటాయన్నమాట అరికాళ్ళు. తర్వాత శరీరము జిడ్డుగా ఉండడము, అట్లాగే శరీర బరువుగా ఉండడము, ఆయాసము, అలసట ఉండడం. ఏ చిన్న పని జేసినా గాని మనిషి అలసిపోతా ఉంటాడు. తొందరగా అలసిపోతా ఉంటాడు. 4 అడుగులు నడిస్తే చాలు అలసట స్టార్ట్ అయితది. ఏ చిన్న పని జేసినా గాని మనిషి లోపల ఒక ఆయాసం అనేది స్టార్ట్ అయితది. అలసట అనేది మొదలైతది. ఎంత నీళ్లు తాగినా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంటది. అంటే దాహం ఎక్కువగా ఉంటది. ఇంకోటి టైంకు ఆకలి గాకపోతే మనం అన్నం తినకపోతే ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంటది. అది గనక తినకపోతే షివరింగ్ ఒస్తది. బాడీలో షివరింగ్ ఒస్తది. చక్కరొచ్చినట్లయితది. ఏదో ఒకటి తినాలని అనిపిస్తది. అట్లాగే మనకు శరీరంలోని దుర్వాసన ఎక్కువగా ఉండడం. అంటే మనం చెమట వస్తుంటది మన బాడీలో. ఆ చెమట అనేది చాలా దుర్గంధంగా ఉంటది. అట్లాంటి వాటిని మనం లక్షణాలుగా మనం కొంచెం చూడొచ్చు. కొద్ది కొద్దిగా ఊపిరి ఎక్కువ సార్లు పీల్చుకోవడము, నోట్లో పాచి ఎక్కువగా రావడము, ఆహ్, జుట్టు కొబ్బరి పీచులాగా గరుకుగా ఉండడము, కాళ్ళు, చేతులు తిమ్మర్లు రావడము. జుట్టు గూడా మనకు ఒక స్మూత్‌గా ఉండదు. గరుకుగా కొబ్బరి పీచులాగా తయారు కావడం జరుగుతా ఉంటదనమాట. సో, మన శరీరంలో చెమట అనేది దుర్గంగా వస్తుంటది. తర్వాత దుర్గంధమైనటువంటి వాసన వస్తా ఉంటది. ఎక్కువ దాహం వేసినట్టుంటది. ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తుంటది. తర్వాత మన యొక్క కాళ్ళు, చేతులు తిమ్ముర్లు రావడం జరుగుతా ఉంటది. అంటే బాడీ లోపల ఇన్ని రకాలుగా మనకు సమస్యలు కనబడుతుంటాయి. ఈ మూత్రం పోసిన చోట చీమలు, ఈగలు పట్టడము. ఇవి లక్షణాలు మనము జనరల్‌గా చూడొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా మనము షుగర్‌ని టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ ఎప్పుడైతే చేసుకుంటామో మన బాడీలో షుగర్ అనేది ఎక్కువయిందా? తక్కువయిందా? ఏమైందనేది తెలిసిపోతది. అంటే బాడీలో షుగరు ఎక్కువ కావడానికి కారణం చెప్పాను కదా! ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ బయటనే ఉండి రక్తంలో కలవకపోవడం వల్ల అది ఎక్కువ కావడం జరుగుతది. దాన్ని రక్తంగా మార్చడానికి మళ్ళీ బయటికెళ్ళి మనం ఇన్సులిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గాబట్టి, ఆ రకంగా ఇంజెక్షన్‌లు ఇచ్చుకోవడము చేస్తా ఉంటారు. సో, మై డియర్ లీడర్స్, నేను మీకు వీలైనంత వరకు అవకాశాన్ని ఇవి ఎలా వస్తది? ఏం కథ? అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నా గూడా మనము డయాబెటిస్ కింద మనము ట్రీట్ చేయవచ్చు. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఓకే. తెలవకపోతే ఇలాంటి లక్షణాలు ఇందాక నేను చెప్పిన లక్షణాల్లో ఏవున్నా గూడా మీకు డౌట్ రావాలి. నాకేమైనా షుగర్ అటాక్ అయితుందా? ఒకవేళ అటాక్ అయితే నేను ఏం చేయాలంటే మన వెస్టీజ్‌లో ఒక బ్యూటిఫుల్ ప్రొడక్టు మన ఆయుష్ వాళ్ళు ఇచ్చారు గాబట్టి, ఆ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. అది గ్లూకో హెల్త్ అంటారు దాన్ని. ఈ గ్లూకో హెల్త్ మనము బిఫోర్ ఫుడ్ యేసుకొని డైలీ గ్లూకో హెల్త్ ప్లస్ నీమ్. ఈ నీమ్ అనేది మనకు మన కళ్ళ ముందర రోజు కనిపించేటట్టు వేప చెట్టు. వేప చెట్టునే మనం డైరెక్ట్ మీరు తీసుకొని తినండి అనంటే వేపాకును ఎవరు తినరు. ఎందుకంటే చేదైతది గాబట్టి. తిన్నా గూడా ఒక రోజు తింటారు, 2 రోజులు తింటారు. మూడవ రోజు ఏం జేస్తారంటే, ఇది బాగాలేదు అని చెప్పేసి దాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి ఏం జేస్తాడంటే నిత్య జీవితంలో ఏది గూడా కన్సిస్టెన్సీ‌గా చెయ్యడు. కన్సిస్టెన్సీ‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళు సాధిస్తారు. సో, నిత్య జీవితంలో మనం ఏదైనా చేయండి అన్నామనుకో, వాకింగ్ చేయండి అన్నామనుకో, రెగ్యులర్‌గా వాకింగ్ చేయండి అంటే 2 రోజులు చేస్తారు. అంతే బంద్ చేస్తారు. వ్యాయామం చేయండి అన్నారనుకో, 2 రోజులు చేస్తారు, బంద్ చేస్తారు. అట్లాగే వేపాకు తినండి అంటారనుకో, 2 రోజులు తింటారు, బంద్ చేస్తారు. సో, ఇదంతా గూడా మనము ఎప్పుడైతే రెగ్యులర్‌గా చేయకపోవడం వల్ల, మన కంపెనీ ఏం జేసిందంటే, ప్రతి దానికి భారతదేశంలో ఏది ఏ రోగమొచ్చినా గాని ఒక క్యాప్సూల్ ఫార్మాట్‌లో తీసుకుంటే గాని తృప్తయితది ప్రజలకు అన్న ఉద్దేశ్యంతోన, మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్‌ను ఇవన్నిటిని గూడా క్యాప్సూల్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి వేపని ఒక క్యాప్సూల్ రూపంలో ఇంట్రొడ్యూస్ జేసిండ్రు మన కంపెనీ. సో, దాని నుంచి ఏం చేస్తున్నారంటే నీమ్ అనే క్యాప్సూల్ ఒకటి, తర్వాత గ్లూకో హెల్త్ అనే ఒక క్యాప్సూల్. ఈ 2 క్యాప్సూల్స్‌ను మనం బిఫోర్ ఫుడ్ తీసుకున్నట్లయితే మన యొక్క డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోకి రావడం జరుగుతది. సో, ఈ కంట్రోల్ వచ్చిన తర్వాత చాలా మందికి టీ తాగాలనే ఒక ఆలోచన ఉంటది. టీ తాగాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు షుగర్ లేకుండా చప్పగా తాగుతారు కొంతమంది. ఈ షుగర్ లేకుండా తాగితే
ఏం సరిపోతది? ఏం బాగుంటది? కాబట్టి మనము స్టీవియా అని చెప్పేసి ఒక గుళికల రూపంలో మన కంపెనీ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్‌ను అందిస్తా ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్స్‌ను మనకు కంపెనీ అందిస్తా ఉంది. సో, చాలా మందికి మన అదృష్టం ఏందంటే, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. మనము డాక్టర్‌లం కాకపోయినప్పటికి గూడా నాలెడ్జ్‌ని గెయిన్ చేసి, మన యొక్క కంపెనీ పుస్తకాల ద్వారా, మన ఓకే. యొక్క మన అప్లైనర్స్ ద్వారా మనం నాలెడ్జ్‌ని తీసుకుంటున్నాం. నాలెడ్జ్‌ని తీసుకుంటున్నాం. వీళ్ళు మనకిచ్చేటటువంటి ఒక నాలెడ్జ్ నుంచి, వాళ్ళు మనకిచ్చినటువంటి నాలెడ్జ్ నుంచి మనం 10 మందికి షేర్ చేస్తా ఉంటాం. బాబు గారు మ్యూట్ చేయండి ఎవరు. బాపు గారు. ఓకే. సో, ఏందంటే మనకు ఒకటి వచ్చేసి గ్లూకో హెల్త్, తర్వాత రెండవది నీమ్. ఈ 2 గూడా బిఫోర్ మీల్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు యేసుకున్న తర్వాత మీరు మీల్స్ చేయండి. చేసిన తర్వాత ఇది చాయ్ తాగినప్పుడు మాత్రం స్టీవియా అని చెప్పేసి ఒక టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ చిన్న చిన్న రూపంలో ఉంటాయి. అవి వేసుకొని మీరు టీ తాగండి. అంటే షుగర్‌తో టీ తాగినటువంటి ఒక ఫీలింగ్ ఈ లోపల వస్తుంది. సో, దీని నుంచి మనము షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన యొక్క 4 నెలలు కంటిన్యూగా వాడి 6 మంత్స్ కంటిన్యూగా ఎవరైతే దీన్ని వాడతారో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్‌కొచ్చేస్తవి. నేను మా మిత్రుడు ఆహ్, సజెషన్ అడిగినప్పుడు వాళ్ళ మదర్‌కి వాడిచ్చాము. మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మామూలుగా చిన్నవాళ్ళే గాదు, చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు అందరికి గూడా వచ్చేటటువంటి వ్యాధి గాబట్టి, ఈ అందరికీ గూడా ఉపయోగించుకోవచ్చిది. అంటే మనకు జనరల్‌గా పుట్టినప్పుడే కొందరికి చిన్న పిల్లలకి గూడా వస్తా ఉంటది. దానికోసం అని జెప్పేసి మనము డాక్టర్ల సజెషన్‌తోన మనం తీసుకోవచ్చు. ఇంకోటేందంటే వాళ్ళు ప్రస్తుతం వాడుతున్నటువంటి ఈ అలోపతి మందులు వాడినప్పటికి గూడా మనము వాటిని ఆపమని చెప్పగూడదు. వాటితో పాటు ఇవి వాడుకోమని చెప్పాలి. ఎందుకంటే వాటికి అలవాటు పడి ఉంటది. మెల్లమెల్లగా మనము సడెన్‌గా ఆపకూడదు కాబట్టి, మన మందులు వాడుతూ, మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ, వాళ్ళ మందులు గూడా కంటిన్యూ చేస్తూ, నెలకొకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పాలి. వాళ్ళ డాక్టర్ సజెషన్స్ ప్రకారంగా చూసినట్లయితే వాళ్ళకు సజెషన్ చేస్తారు. ఏమని? మీరు మందులు తగ్గించుకోవచ్చు అని జెప్పేసి. ఎప్పుడైతే 2 మాత్రలు మింగేవాడు ఒక మాత్రకొస్తాడు. లేదా ఇన్సులిన్ స్థాయికొచ్చినోడు టాబ్లెట్‌కొస్తాడు. టాబ్లెట్ స్థాయికొచ్చినోడు రెండిటికి ఒకటికొస్తాడు. ఒకటి నుంచి అరకొస్తాడు. అరకొచ్చి తీసేస్తారు. సో, డాక్టర్ యొక్క సజెషన్స్ ప్రకారంగా నడవాల. కానీ మనము మీ మందులు మీరు వాడండి. మీరు బంద్ జేసేయండి. ఆ మందులు బంద్ జేసేయండి. మన యొక్క క్యాప్సూల్స్, మన యొక్క ఫుడ్ సప్లిమెంట్సే వాడండి అని మాత్రం దయచేసి సజెషన్స్ ఇయ్యకండి. ఎందుకంటే మనవి 100% సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఫుడ్ సప్లిమెంట్సే అయినప్పటికీ గూడా వాళ్ళు వాడుతున్నటువంటి మందులు వాడుకుంటూ మన సప్లిమెంట్స్‌ను మీరు అందించడానికి ప్రయత్నం చేయండి. డియర్ లీడర్స్, నేననుకుంటాను మీకు ఇవన్నీ గూడా అర్థమైనాయి అనుకుంటాను. వీలైనంత వరకు నోట్ చేసుకోండి. రెండవదొచ్చేసి మనకు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఆహ్, మనకు ప్రోస్టేట్ గ్రంథి. అంటే ఇది మగవాళ్ళ లోపల వచ్చేటటువంటి ఒక వ్యాధి. ప్రోస్టేట్ ప్రాబ్లమ్. ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అంటే ఆహ్, మగవాళ్ళ లోపల 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఈ ఇంచుమించు 80% ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నవి. అంటే మగవాళ్ళ లోపల మోర్ దెన్ 50 ఇయర్స్ 50 సంవత్సరాలు దాటిన 100లో 80% మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి ఏంటి ఈ వ్యాధి అంటే జనరల్‌గా అందరికీ ఉన్నట్టనే ఆహ్, మూత్రం అనేది తయారవుతుంటది. వేస్ట్ మనం తాగినటువంటి నీళ్లు అది ఫిల్టర్ అయిన తర్వాత చెడు, చెడు అనేది ఉన్నప్పుడు ఆ చెడుని బయటికి విసర్జించాలి. లిక్విడ్ రూపంలో ఉన్నది మూత్రం ద్వారా, ఘన రూపంలో ఉన్నది ఆహ్, ఆహ్, మోషన్స్ ద్వారా వెళ్తా ఉంటది. సో, దీంట్లో మనకు గమనించినట్లయితే
బ్లాడర్‌లో యూరిన్ అనేది ఉత్పత్తి అంటే ఫిల్టర్ చేసిన తర్వాత యూరిన్ అనేది బ్లాడర్‌లో వచ్చి చేరుతుంది. ఈ బ్లాడర్‌లో వచ్చి చేరిన తర్వాత ఆ ప్రోస్టేట్ అని చెప్పేసి ఒక గ్రంథి ఉంటది. అక్కడి నుంచి మనకు యురేత్రా అంటే ఈ యూరిన్ నాళము ద్వారా బయటికి విసర్జన జరుగుతది. మనకొక ఫీలింగ్ వస్తది. మనకు బ్లాడర్‌లో యూరిన్ అనేది నిండింది. కడుపు బాగా బిగ్గితవుతది. నేను మూత్రం పోవాలి అని చెప్పేసి ఒక ఫీలింగ్ మన మైండ్‌లకు రావడం వల్ల మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి మనం మూత్ర విసర్జనకని వెళ్తాం. సో, చాలా మందికి ఈ 80% పీపుల్ ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు 80% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వ్యాధి గనక వచ్చినట్లయితే సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఎట్లా ఉంటదంటే బ్లాడర్‌లోనేమో యూరిన్ అనేది బాగా నిండి ఉంటది. మూత్రం పోదామని చెప్పేసి పోయిన తర్వాత వాళ్ళు మూత్ర విసర్జన చేస్తుంటే మంట రావడం జరుగుతది. కానీ మూత్రం కొద్ది కొద్దిగానే పాస్ అవుతది. అయిపోయింది అని అనుకుంటాము. కానీ కొద్దిసేపయిన తర్వాత మళ్ళీ మూత్రం వచ్చినట్లు అనిపిస్తది. మళ్ళీ మూత్రం పోతే మళ్ళీ పూర్తిగా బ్లాడర్ అనేది క్లియర్ గాదు. క్లియర్ గాకుండా కొద్ది కొద్దిగానే మూత్ర విసర్జన చేస్తా ఉంటారు. దీనికి కారణం ఏందంటే మీరిక్కడ చూడొచ్చు. నార్మల్ ప్రోస్టేట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించేటటువంటి దాంట్లో చూడండి. నార్మల్ ప్రోస్టేట్. పైన ఉన్నదేమో యూరినల్ బ్లాడర్ అది. ఆ బ్లాడర్‌లో మూత్రం అనేది యూరిన్ అనేది స్టాక్ అయి ఉంటది. ఆ కిందికి వచ్చేటటువంటి కాలువలాగా కనిపిస్తున్నటువంటిది యురేత్రా. అంటే ఈ నాళము. ఈ నాళం ద్వారా ఒక పైప్ లాగా ఉంటది కాబట్టి, ఆ పైప్ ద్వారా బయటికి వెళ్ళేటటువంటి ఒక మార్గం అనేది క్లియర్‌గా ఉంది ఇక్కడ. సో, ఇప్పుడు ఏమైతదంటే మీకు ఎప్పుడైతే బ్లాడర్ లోపల యూరిన్ స్టాక్ అయితదో మీకు సింప్టమ్స్ మీ మైండ్ చెప్తా ఉంటది. నేను మూత్ర విసర్జన చెయ్యాలి అని మైండ్ చెప్తా ఉంటది. సో, అప్పుడేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళడము, యూరిన్ అనేది పాస్ చేసేస్తే మీరు హమ్మయ్య! అని చెప్పేసి ఒక ఒక ప్రశాంతత వచ్చినట్టు ఫీల్ అయితారు. సో, రెండవదని చూడండి మీరు రైట్ సైడ్‌లో చూడండి. రైట్ సైడ్‌లో ఏమైందంటే, అక్కడ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే ఉందో అది ఎన్‌లార్జ్ అయింది. ఎన్‌లార్జ్ అయింది. ఎన్‌లార్జ్ అంటే పెద్దగయింది. వాపులాగా తయారైంది. వాపులాగా తయారైపోయి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే నాళం ఉందో, ఈ పైపు ద్వారం ఏదైతుందో అది ప్రెస్ అయింది ఇట్లా. దగ్గరకు ప్రెస్ అయింది చూడండి. దగ్గరకు ప్రెస్ అయ్యడం వల్ల ఏమైతదంటే బ్లాడర్ లోపలనేమో తాగిన నీళ్లు ఫిల్టర్ అయ్యి కంప్లీట్‌గా మన లోపల ఉన్న చెత్త, నీళ్లు ఏదైతే ఉందో వేస్ట్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, ఆ వేస్ట్ పదార్థం అనేది బయటికి పోవాలని చెప్పేసి ఇక్కడనేమో ఫుల్ టైట్ ఉంటది. స్టమక్‌లో మన బ్లాడర్, యూరిన్ బ్లాడర్. సో, బయటికి విసర్జన చేద్దామని మైండ్ చెప్పినప్పుడు మనం వాష్‌రూమ్‌కెళ్తాము. వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఏమైతదంటే, అక్కడ నీకు మూత్ర విసర్జన జరగదు. కొద్ది కొద్దిగా డ్రాప్‌గానో లేకుంటేనంటే కొద్దిగా వచ్చి అయిపోయినట్టు కావడము, లేకుంటే మంటలు రావడము, అలాంటివన్నీ గూడా జరుగుతా ఉంటాయి. సో, ఇది ఏంది దీనికి కారణం ఏందంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అన్నమాట. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ వల్ల బీపీహెచ్ అంటారు దీన్ని మన యొక్క దీంట్లో పరిభాషలో. సో, ఇక్కడ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ వల్ల ఈ ఈ సమస్యలనేది వస్తా ఉంటాయి గాబట్టి ఆహ్, ప్రోస్టేటిక్ హైపర్ ప్లాసియా. సో, దీన్ని మనం ఏందంటే ఈ ఎప్పుడైతే మన డాక్టర్ల దగ్గరికి పోయి ఇట్లా ఉంది నా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటే జెప్తారు. దీనికి మనము సర్జరీ జేయాలె. మీరు రెడీగా ఉండండి. మీకు సర్జరీ జేసి మేము తగ్గిస్తాము అని చెప్తారనమాట. సో, మనము ఈ సర్జరీ అనేది చాలా మందికి తెలవక ఏం జేస్తారంటే మరి తప్పని పరిస్థితిలో వాళ్ళకొచ్చిన బాధలు. ఇంకొక విషయం చెప్పాలి మీకేందంటే రాత్రి పూట మనకు విపరీతమైనటువంటి మూత్రం వస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. నిద్రపోతే మనకు మూత్రం పోవాలనే ఒక ఫీలింగే ఉంటది. నిద్రపోతే గూడా మనకు మూత్రం పోవాలనే ఫీలింగే ఉంటది. నిద్ర పట్టదు. డిస్టర్బ్ అయితా ఉంటది. అంటే రాత్రి మొత్తం మనము ఏదైతే 6, 7 గంటలు, 8 నిద్రపోదామని అనుకున్నప్పుడు, మనకు ఈ డిస్టర్బెన్సే అయితుంటది. గంటకోసారి నే డిస్టర్బెన్స్ అయితా ఉంటది మనకు. సో, ఈ డిస్టర్బెన్స్ వల్ల మనిషి సరిగ్గా నిద్రపోడు. మనశ్శాంతి ఉండదు. చికాకు అయితా ఉంటాడు.
ఇది పెద్ద ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అయితుంది గదా! అని చెప్పేసి అప్పుడు హాస్పిటల్‌ని సంప్రదిస్తే వాళ్ళేమంటారంటే, "మీకు ఆపరేషన్ చేయాలి. మీకు సర్జరీ చేయాలి. మీరు రెడీగా ఉండండి" అని లక్షల లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత కూడా ఇది సరిగా అయితదా? కాదా? అని గూడా చెప్పలేము మనం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ జేస్తా ఉంటారు. సో, ఇది ఒకవేళ నెగ్లెక్ట్ జేసిరనుకోండి కొంతమంది, దీని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. ఒక కణితిగా ఏర్పడే అవకాశాలుంటాయి. కణితిగా ఏర్పడి అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు గూడా ఉంటవి. మీరొకసారి గమనించినట్లయితే ఈ ఫోటోలో జూడండి. లెఫ్ట్‌లో ఉన్నటువంటి ఫోటోలో ఇక్కడ బ్లాడర్‌లో యూరిన్ రెడీగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఇక్కడ యూరిన్ పాస్ అయితది. ఇప్పుడు గ్రీన్ కలర్ యారో మార్క్ ఉంది. ఇక్కడ యూరిన్ పాస్ అయితది. బయటికెళ్ళిపోతా ఉంది. అదే రైట్ సైడ్‌లో చూడండి. ఈ ఇక్కడ మనకు ప్రోస్టేట్ అనేది ఎన్‌లార్జ్ అయింది. ఇక గుడ్లు కనిపిస్తున్నటువంటిది ఉంది గదా! ఇది. ప్రోస్టేట్ అనేది ఎన్‌లార్జ్ అయ్యి, ఆ మార్గాన్ని మొత్తము ప్రెస్ చేసిందిట్లా. ప్రెస్ చేయడం వల్ల బయటికి వెళ్ళాల్సిన మూత్రం మళ్ళీ వెనక్కెళ్ళిపోయింది. ఈ యారోకి ఇట్లా ఇస్తా ఉన్నాడు పైన మనకు చూపిస్తా ఉన్నాడు. యారోకి అనేది పైన చూపిస్తున్నాడు. ఇది చాలా మందికి మై డియర్ లీడర్స్ దీంట్లో నాలెడ్జ్ పర్పసే ఈ ఫోటోస్‌ను నేను మీకు షేర్ చేస్తున్నా. అన్యథా భావించకండి. దీంట్లో అందరూ ఉన్నారు గాబట్టి నేను చెప్తున్నాను. ఏదన్నా అన్యథా భావించకండి మీరందరూ. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య. ఈ మగవారి లోపల మాత్రమే ఎక్కువ కనిపించేటటువంటి ఒక సమస్య. ఈ లేడీస్‌కు గూడా రావచ్చేమో కానీ తెలియదు. నాకైతే తెలిసినంత వరకు ఈ మగవాళ్ళ లోపల 50 సంవత్సరాలు దాటిన 80% మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి గాబట్టి, ఇదొక నాలెడ్జ్ పర్పస్ మన దగ్గర దీనికి పరిష్కారం గూడా ఉంది గాబట్టే, నేను ఈ పిక్చర్స్‌ని మీకు చూపిస్తా ఉన్నాను. మీరు అర్థం జేసుకోవాలి. అన్యథా భావించకండి దయచేసి. ఇంకొకటేందంటే మనకు ఈ రాత్రిళ్ళ పూట ఎక్కువ నిద్ర భంగం కలుగుతా ఉంటది. సో, పగలు పూట పట్టడానికి నిద్ర రాదు. అప్పుడు ప్రాబ్లమే. ఎప్పుడు మనకి బాత్రూమ్‌కి, బెడ్‌రూమ్‌కే తిరగాల్సిన పరిస్థితొస్తది. ఇంకొక విషయం చెప్పాలి మీకేందంటే, మనకు తెలియకుండానే, యూరిన్ అనేది బట్టలు గూడా పాస్ అయ్యే అవకాశాలుంటవి. నేను 2 అడుగులుంటది బాత్రూమ్. ఈ 2 అడుగులు లోపల పొయ్యే లోపల గూడా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ గూడా ఒక్కొక్కసారి ఉంటది. అంటే మనకు తెలియదు అసలు. డ్రాప్‌గా బయటికి పోతుంటది. ఒక్కొక్కసారి మనకు పోదామన్నప్పుడేమో పూర్తిగా బయటికి పోదు. కొద్దిగా మిగిలినట్లుంటది. తర్వాత మనం అయిపోయిందిలే అని అనుకుంటే డ్రాప్‌గా బయటికి పోయే ఛాన్సెస్ గూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇన్ని రకాల సమస్యలను మనము మన బాడీ లోపల జరుగుతా ఉన్నాయి. సో, వీటికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారము మన యొక్క వెస్టీజ్ అనేది ఐషాంట్ ద్వారా ఇస్తా ఉంది. ప్రోస్టేట్ కేర్. ఈ ప్రోస్టేట్ కేర్ అనేది మనం గనక యూజ్ చేసినట్లయితే, ఉదయము, సాయంత్రం మీల్స్ తర్వాత వాడుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. నేను కూడా చాలా మందికిచ్చానిది. ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిండ్రు. కానీ చాలా మంది చేస్తున్న పొరపాటేందంటే తెలుసా? ఒకసారి వాడుకుంటారు. వారం లోపల మంచిగా తగ్గుతుంటది. నెల లోపల కంప్లీట్‌గా తగ్గినట్టు అనిపిస్తది. తర్వాత వీళ్ళేం చేస్తారంటే, డబ్బులు వేస్ట్ అనుకోని మళ్ళీ వాడకుండా ఉంటారు. సో, ఫ్రెండ్స్ చూడండి. నేను ఒక దగ్గర చూసాను. ఇద్దరు అన్నదమ్ములకు సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒకాయన ఇద్దరు ఆపరేషన్ చేసుకున్నారు. సర్జరీ ద్వారా ఒకాయనకు నయమైంది. ఇంకో ఆయనకు నయం గాలే. నయం గాకపోతే నేనేం జెప్పిన ఆయనకు స ఇది వాడుకోండి మీరు వాడుకుంటే బాగైతది అని అనుకుంటే, సరే సార్ వాడుకుంటా అని అన్నాడు. తర్వాత దీనికి ఎంత ఖర్చయితది అంటే రూ. 630 ఎంతో ఖర్చయితదని చెప్పాను. సో, ఆయన మళ్ళీ తర్వాత నా వైపు రావడమే బంద్ జేశాడు. నేను ఎన్ని సార్లు ఫోను జేసినా ఫోను లిఫ్ట్ జేయడు. దీనికి కారణం ఏంది? డబ్బులు పోతాయనే బాధతోన దీన్ని ఉపయోగించుకోవడము ఆయన మర్చిపోయిండు. సో, దాని నుంచి ఏమైతదంటే, మనకు తెలియకుండానే ఒక కణితిలాగా ఏర్పడి అక్కడ క్యాన్సర్ అయ్యే అవకాశాలున్నవి అని చెప్పాను ఇందాక ముందు. సో దట్ మిత్రులారా నేనేం జెప్తున్నా అంటే, మనకొక అవకాశాన్ని భగవంతుడు ఒక రూపంలో వెస్టేజ్ అనే ఒక రూపంలో మనకు అవకాశాన్ని కలిగిచ్చిండు. ఈ ప్రోస్టేట్ కేర్ అనేది మనం వాడుకున్నట్లయితే తగ్గుతదని. ఇంకొక మిత్రుడికి నేనిచ్చాను. ఆ మిత్రుడు ఏం చేసిండంటే ఇది వాడిండు. నెల లోపల ఆయనకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆయన నాకు రిప్లై చేశాడు. "మిత్రమా చాలా బాగుంది. మంచి ప్రొడక్ట్ ఇచ్చావు నాకని. దీన్ని కంటిన్యూ చెయ్యి" అని చెప్పాను. మరి ఆయన కంటిన్యూ చేస్తే
మళ్ళా ఇంకోసారి రాదు. లేదా అది వస్తూనే ఉంటది. ఎందుకంటే మన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల మనము దీన్ని ఎక్కడ గూడా ఆపేటటువంటి ప్రసక్తి ఉండదు. సో దట్ మై డియర్ లీడర్స్, మీరందరూ గూడా ఇది చక్కగా నోట్ చేసుకొని మన యొక్క నిత్య జీవితంలో మనము తిరుగుతున్నటువంటి ప్రదేశాల్లో బస్‌లో గావచ్చు, మన పక్కలోళ్ళు గావచ్చు, మన మిత్రులు గావచ్చు, మన బంధువులు గావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి గనక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటుంటే మీరు దీన్ని రికమెండ్ చేయండి. ఒక బ్యూటిఫుల్, ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు మన లోపల ఉన్నాయి గాబట్టి, ఫుడ్ సప్లిమెంట్స్ మన లోపల ఉన్నాయి గాబట్టి, దీన్ని యూజ్ చేసుకుంటే చాలా మందికి మనము మేలు జేసిన వాళ్ళమైతామని జెప్పేసి నా యొక్క ఆలోచన. సో, మీరందరూ గూడా నాతో పాటు ఆహ్, ఏకీకృతం అయితారని అంటే నాతో కలుస్తారని జెప్పేసి నేను భావిస్తున్నాను. నిరపకారమైన ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్. దీనిని నిరపాయకారం అంటే అపాయం అనేది పెద్దగా కనిపియదు. కానీ అపాయమే. కానీ కనిపియదంతే. ఇది ఇమ్మీడియేట్‌గా చనిపోయేటటువంటి రోగమైతే కాదు. సో, దీన్ని వృద్ధులు మరియు ప్రోస్టేట్ ఉన్నవారిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది ముఖ్యంగా పురుషుల్లో మరియు 50 ఏళ్ల పైబడిన ప్రోస్టేట్ ఉన్నవారిలో సాధారణం మరియు సాధారణంగా ఆరోగ్యాన్ని తీవ్రమైన ముప్పు కలిగించదు. ముప్పు అంటే పెద్ద ముప్పు కలిగించదు. అంటే అది ఉంటది. ఏదో ఉందిలే అనే ఫీలింగ్‌లోనే ఉంటారు గానీ, ఏం కాదులే అనే ఫీలింగ్‌లో కూడా చాలామంది ఉంటారు. సో, ఇదేమి కాదు, కాదు. ఒక్కొక్కసారి ఇది క్యాన్సర్‌కి దారి తీసే అవకాశాలున్నాయి. సో, మిత్రమా, ఇప్పటిదాకా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీరందరూ కూడా నోట్ చేసేసుకొని చాలా మందికి ఉపయోగపడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏందంటే, మనము ఇంకొక సబ్జెక్ట్‌లోకెళ్దాము. ఏంది ఆ సబ్జెక్ట్ అంటే, చాలా మందికి మన వెస్టేజ్ గురించి ఒక ప్లాన్ చెప్తా ఉంటాం. ప్లాన్ చెప్తే ఏం చేస్తారంటే, ఈ ప్లాన్‌ను వింటారు. అందరూ గూడా వింటారు. ఒక మీటింగ్‌కి రమ్మంటాము. మీటింగ్‌కి రావడానికి ఆహ్, సరే అంటారు. మనం ఫోన్ జేసినప్పుడు మీటింగ్ టైంకి ఫోన్ జేసినప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఆహ్, ఫోన్ కాల్ ఎత్తరు. ఫోన్ కాల్ ఎత్తరు. ఇంకోసారి మనం ప్రయత్నం జేస్తాం. ఇంకొకసారి ప్రయత్నం జేసినప్పుడు మళ్ళొకసారి ప్రయత్నం జేసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, అప్పుడు గూడా వినరు. మళ్ళా ఇంకొకసారి ప్రయత్నం జేస్తాం. కనీసం ఒకసారి వచ్చి ఏదో నీకు నచ్చితే విను. విన్న తర్వాత నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే అంటే వదిలేసేయి అని చెప్తాం. సో, ఆ టైంలో ఏం జేస్తారంటే వింటారు. విని ఇది నా వల్ల కాదు. ఇది నేను చెయ్యలేను అని చెప్పేసి దాన్ని తోసిపుస్తారు. అంటే రిజెక్ట్ చేస్తారు. సో, ఇలాంటివి మన లైఫ్‌లో చాలా వస్తా ఉన్నాయి. మనము జైన్ అయినప్పటి నుంచి మనం చూస్తా ఉన్నాం. సో, ఎలాంటి కేటగరీ పీపుల్‌ని దీన్ని రిజెక్ట్ చేస్తారు అంటే, తల్లిదండ్రులు బాగా వాళ్ళని చదివించి, వాళ్ళ మైండ్ ఒకటి నాటిందది అంటే, మీరు బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. మంచి ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం అనేది చేయడం వల్ల మీకు ఒక మంచి లైఫ్ వస్తదని చెప్తారు. ఇదే వాళ్ళ మైండ్‌లో చెప్పేది. కానీ మీరు బిజినెస్ చేయాలి, ఒక మంచి జీవితాన్ని అనుభవించొచ్చు బిజినెస్‌లో ఇలాంటివి చెప్పరు. ఏ తల్లిదండ్రులైనా గూడా ఏందంటే చదువుకోవాలి, చదువుకుంటే ఏం జరుగుతది? మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే మీరు హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు. ఇదే వాళ్ళకి చెప్తారు. ఈ చెప్పడం వల్ల పిల్లల లోపల మైండ్ సెట్ అనేది ఏమైతది? నేను ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం చేయాలి. ఇదొక్కటే ఉంటది. సో, తల్లిదండ్రులు పిల్లలను నేను ఒక ఇంటికి 1-to-1 మీటింగ్ కోసం అని చెప్పి ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళాను. అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఆ పిల్లోడు దాదాపు డిగ్రీ అయిపోయింది. గ్రూప్ 2 వాటి కోసం ప్రిపేర్ అయితా ఉన్నాడు. పొద్దటి సానము రూమ్‌లోనే ఉంటాడు. ప్రిపేర్ అయితా ఉంటాడు. ఏదో వానికి సరదా కోసం బయటికెళ్తే అట్లా ఎళ్లి వస్తా ఉంటాడు. ఆ ఎళ్లి వస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లోడికి ఇంట్లో ఉన్నంత సేపు వారికి సకల మర్యాదలు తల్లిదండ్రులు చేస్తారు. బయటికెళ్ళినప్పుడు వాడికొక బైక్ ఇచ్చిర్రు. ఆ బైక్ తీసుకపోయి ఎన్నో టీ పాయింట్ కాడ వదిలేసి టీ తాగుతా ఉన్నాడు. టీ తాగుతున్న క్రమంలో ఏమైందంటే వాడు ఏదో ఫ్రెండ్స్ కలిసిర్రు. ఆ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వాడి బైక్ ఎవడో కొట్టేసిండు. కొట్టేసిన తర్వాత వీళ్ళ బాతాఖాన అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోదామని అనుకున్న సమయంలో ఏమైందంటే బైక్ పోయిందని తెలిసింది. సో, ఇమ్మీడియేట్‌గా ఏం జేషిండంటే, ఏదో ఫ్రెండ్ ద్వారానో, ఎవరి ద్వారానో వచ్చి ఇంటికొచ్చిండు. ఇంటికొస్తే తల్లికి చెప్పిండు. మమ్మీ బైక్ పోయింది అని.
తల్లి ఏం చెప్పాలి అప్పుడు? అట్ట ఎట్లా పోయింది, ఏం కథ, పోలీస్ కంప్లైంట్ చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఇమీడియట్‌గా 1,25,000 ఆయనకు అమౌంట్ ఇచ్చి, "పో ఇంకొక బైక్ తెచ్చుకోపో" అని చెప్తే వాడు బుల్లెట్ బండి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంత సౌకర్యం కలిగించిన తర్వాత వాడికి ఎలాంటి అవకాశం ఉన్నా కూడా వాడు ఇది చేస్తాడా ఇంకొక పని? చేయడు. ఎందుకంటే వాడి మైండ్ సెట్ ఏందంటే కంప్లీట్‌గా ఉద్యోగం చేయాలనేదే వాడి మైండ్ సెట్. ఉద్యోగం చేయాల. ఇంకా నాకేం లేదు. నేను ఉద్యోగమే చేయాలి. సో, ఇలాంటి వ్యక్తులు, ఈ పిల్లలు కెరీర్ అంటే ఇప్పుడు 20, 30 సంవత్సరాలే ఉంటారు. ఇంకొక 60, 70 సంవత్సరాల వరకు వాళ్ళొక జీవనాన్ని గడపాలి. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ సెటిల్ గావాలి. పెళ్లి చేసుకోవాలి. వాళ్ళకి పిల్లలవుతారు. వాళ్ళ సంసారం అయితది. ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదన్నా మనము చూస్తామా? మనమే వాళ్ళను ఉద్యోగమే చేయాలి, నువ్వు ఉద్యోగమే చేయాలంటే ఉద్యోగమే చేస్తాడు. ఇంకోటి మనం చెప్పనీకి పోతే వాడు వినడు. ఇట్లా రిజెక్ట్ చేస్తా ఉంటాడు. సో, చిన్న కథ ద్వారా మీకు చెప్తాను ఒకటేందంటే, ఒక ఇంట్లో ఒక ఎలుక ఉన్నది. ఆ ఎలుక ఏం చేసిందంటే మనకు దీన్ని ఎలుక ఏం చేసిందంటే ఒక కంఫర్ట్ జోన్‌ను వెతుకుతా ఉందనమాట. నేను ప్రశాంతంగుండాలె. నేను కష్టపడగూడదు. కష్టపడకుండా నాకు ఆహారం కావాలె. అట్లాంటి పరిస్థితిలో ఆ ఎలుక వెతుకుతా ఉంటే దానికి అదృష్టానికి ఏం చేసిందంటే కంఫర్ట్ జోన్‌లో వెతుకుతున్నటువంటి ఎలుక ఈ రకంగా చూడండి మంచిగా హ్యాపీగా కుర్చేసుకొని కుర్చీ మీద కూర్చొని టోపేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఎలక. ఈ ఎలుకకు కష్టపడమంటే ఎందుకు కష్టపడతది? కష్టపడదు. దానికి ఎటు తిరిగి కష్టపడకుండా తిండి రావాల. ఇలాంటి ఆలోచన చేస్తుంటే ఒకరోజు దానికి ఏమైందంటే ఆహ్, అంటే ఆహారం కోసం వెతుకుతున్న క్రమంలో దానికి ఒక, ఒక జాడి కనిపించింది. ఈ జాడి నిండా దానికి ఆహారము కనిపించింది. దాంట్లోపల ఆహారం ఉంది. అది కండ్లకు కనిపించింది దానికి. చూడండి, నేను కష్టపడకుండానే ఆహారాన్ని నేను సంపాదించుకున్నా అని గంతులేసుకుంటూ సంతోషంగా ఈ ఎలుక ఏం చేసిందంటే, ఎలుక జంప్ చేసి ఈ యొక్క జాడి పైకెక్కింది. జాడి పైకెక్కి మెల్లమెల్లగా రోజింత, రోజింత, రోజింత తినుకుంటూ పోయింది. తినుకుంటూ దానికి ఇంక శ్రమ తెలవలే. కష్టం లేదు దానికి. ఎలాంటి శ్రమ తెలవదు. శ్రమ లేకుండానే దానికి ఒక ఆహారం వచ్చింది. అది చాలా తన తెలివికి తానే సంతోషపడుతుంది. చూడండి, నేను ఎవ్వరు చెప్పినా కూడా వినలేదు. నా కోసం నేను లగ్జరీగా ఉండాలనుకున్నా, నేను ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండాలనుకున్నా, నాకు భగవంతుడు ఇచ్చిండని అనుకోని తన లోలోపల సంతోషపడుకుంటూ రోజింత తినుకుంటూ చివరి వరకు వచ్చేసిందనమాట ఎలక. చివరి వరకొచ్చేసి ఏమైంది? ఈ గింజలన్నీ అయిపోయినాయి. గింజలయిపోయిన తర్వాత ఇప్పుడు దానికి వేరే మరి నెక్స్ట్ ఏం తినాలా? తినాలంటే ఏం జేయాలా? ఇంట్లోకెళ్ళి బయట పడాలి. ఇంట్లోకెళ్ళి బయట పడాలంటే బయట పడడానికి ఛాన్స్ ఉందా? మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలుక పైకి పోదామంటేనేమో అందదు. జంప్ చేయనీకే రాదు. ఎందుకంటే చిన్నగుందది. ఆ జాడీలో ఇరుక్కున్నది. పైకి ఎగరనీకే రాదు. లోపలుంటేనేమో తిండి లేదు. సో, ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. చివరికి ఏమైంది? ఎలక జీవితము ఆపేసింది. అంటే లైఫ్ అనేది ఇట్లా ఉంటది. పిల్లలకు గూడా మనం కంఫర్ట్ జోన్ అని అనుకుంటాము. వాళ్ళకట్లా నేర్పిస్తున్నాము. వాళ్ళ లైఫ్ గూడా ఇలా కాకుండా చూద్దాం. వీలైనంత వరకు మనము ఈ పాఠాన్ని చాలా మందికి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో, కంఫర్ట్ అంటే ఎట్లుండాలంటే హెల్తీగా ఉండాలి. వాళ్ళకిష్టమొచ్చినట్ల ఆరోగ్యము ప్రశాంతంగా ఉండేటట్టు, వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఉండాలి. ఇంకోటి వాళ్ళకు విరివిగా డబ్బుండాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటే అది కొనేటట్టుండాలి. ఎక్కడికైనా బార్గెనింగ్ చేయాల్సిన పని ఉండకూడదు. వాళ్ళకి నచ్చిన వస్తువు కొనేటట్టుండాలి. తర్వాత సమాజంలో రెస్పెక్ట్ ఉండాలి. సమాజంలో చూడంగానే అందరూ రెస్పెక్ట్ చేసేటట్టుండాలి. అత్త తన జీవితం సక్సెస్‌ఫుల్‌గా నడవాలి. అదే సక్సెస్. సక్సెస్ ఉన్నప్పుడే హ్యాపీనెస్. హ్యాపీనెస్సు ఉంటది. సక్సెస్ అయినప్పుడే హ్యాపీనెస్ ఉంటది. కాబట్టి మీరేం జేస్తారంటే ఎప్పుడైతే కంఫర్ట్ అంటే ఏంది అని అడగండి. నేను కంఫర్ట్ జోన్ ఉన్నా నాకేమి ఇబ్బంది లేదని అనుకుంటే వాళ్ళకి మీరు క్వెషన్ జేయొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీ దగ్గర అనుకున్నన్ని డబ్బులు ఉన్నాయా? మీకు సమాజంలో రెస్పెక్ట్ ఉందా? మీరు అనుకున్నట్టు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అని క్వెషన్స్ ఎయండి. ఒకవేళ వాళ్ళు వీటికన్నిటికి రెడీగుంటే మనం వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళని కంఫర్ట్ జోన్‌లోనే ఉండనిద్దాం. సో, ఇవన్నీ గూడా మనము ఎక్కడ దొరుకుతున్నవి అంటే వెస్టేజ్‌లో మనకు భగవంతుడు ఒక దారి జూయించిండు. ఆ దారిలో మనము గనక నడిచినట్లయితే మన జీవితం కంఫర్ట్ జోన్‌కి వచ్చే అవకాశాలున్నవి.
చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ కేర్‌లో మనకు అన్నిటికి సొల్యూషన్ ఉంది. ఇకపోతే మనము టీమ్ బిల్డింగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక లీడర్స్‌ని మనము తయారు చేసుకున్నట్లయితే మన టీమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా మనకు డబ్బులొస్తవి. ఎందుకంటే మన వెస్టేజ్‌లో ఒక 1000 కానుంచి 100 కానుంచి మొదలుకొని 1,75,00,000 తీసుకున్నటువంటి లీడర్స్ మనము చూసాము, చూస్తున్నాము. ఆ తర్వాత లగ్జరీ కార్‌లో తిరిగే వాళ్ళని చూస్తా ఉన్నాము. ఫారెన్ ట్రిప్స్‌ను అనుభవిస్తున్న వాళ్ళని చూస్తా ఉన్నాము. వి విడివిగా డబ్బులు సంపాదించి లైఫ్‌ని లైఫ్‌ను బ్రహ్మాండంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తులని మనము చూస్తా ఉన్నాము. ఇంకోటి అట్లనే కాకుండా మనం ఎక్కడికెళ్ళినా రెస్పెక్ట్. ఎక్కడికెళ్ళినా గూడా రెస్పెక్ట్. వెస్టేజ్‌లో పనిచేస్తున్నారు. ఈయన కార్‌ను విన్ అయిండంట. ఈయన ఫారెన్ ట్రిప్స్ పోయొచ్చిండంట. ఈయన బ్రహ్మాండంగా ఉంటాడని చెప్పి సమాజం చూస్తే మనల్ని రెస్పెక్ట్ చేస్తా ఉంది. రెండవదేందంటే, మనం ఇంకా ఇంతకంటే కావాల్సిందేంది? ఇది సక్సెసా? కాదా? మనం దీంట్లో సక్సెస్ అయినట్లే. ఏవైతే పాటిస్తామో తప్పకుండా మనము సక్సెస్ అయినట్లే. సక్సెస్ ఎప్పుడైతే అయితామో మనకు హ్యాపీనెస్ ఉంటది. సో, మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు వెల్త్ గూడా వచ్చింది మనకు. మనీ వచ్చింది. అట్లనే సమాజంలో రెస్పెక్ట్ ఉంది. అట్లనే మన జీవితంలో సక్సెస్ ఉంది. ఎప్పుడైతే సంతోషమే సగబలము. సంతోషమే సగం బలము. ఎప్పుడైతే మనం సంతోషంగుంటామో అప్పుడే మనము హ్యాపీగా ఉంటాము. దీన్నే హ్యాపీనెస్ అంటారు. సో, ఇవన్నీ గూడా మనం మైండ్‌లో పెట్టుకొని మై డియర్ లీడర్స్ మనమందరం గూడా సక్సెస్ గావాలి. ఈ అవకాశాన్ని మనకు ఆహ్, జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ జేసుకోవడానికి నాకు అవకాశం కలిగిచ్చిర్రు. సో, మన మైండ్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవాలి. ప్రతిరోజు మనము మైండ్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవాలి. ఉన్న కాడనే ఉండకుండా మనము మైండ్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ మారాలి. మనం మారుతా ఉండాలి. మనం మారితేనే గాని మన జీవితం అనేది మారుతది. ఎట్లా? చేంజ్ యువర్ మైండ్. మైండ్‌ని మన ఆలోచన విధానాన్ని మార్చుదాం. ఆలోచన విధానాన్ని మార్చేయండి. మార్చేసిన తర్వాత మీరు కొద్ది కొద్దిగా మీ జీవితాన్ని కొద్దిగా ఒక దారిలోకి తీసుకొచ్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్‌ని మార్చుకుందాం. మన మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతదో మనము సక్సెస్ అయితాము. అంటే ఇంకోటేంటంటే చేంజ్ యువర్ వర్క్. ఏదైతే నువ్వు వర్క్ చేస్తున్నావో, ఆ వర్క్ నుంచి చేంజ్‌గా లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఏదైతే నీకు మంచి మార్గము మేము వెస్టేజ్ అని చూపిస్తా ఉన్నామో, దానికి మార్చుకో. నీ లైఫ్‌ని ఉన్నటువంటి వర్క్‌ను చేంజ్ చేసేయి. చేంజ్ యువర్ ప్లేస్. నీవున్నటువంటి ప్లేస్‌ని గూడా మార్చుకో. నీవున్నటువంటి ప్లేస్ గూడా మార్చుకో. ఎప్పుడైతే మైండ్ మారుతదో ఆ తర్వాత వర్క్ నువ్వు మార్చుకుంటావో, నీవున్న ప్లేస్ మార్చుకుంటావో, అప్పుడే నీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100% మన లీడర్స్ ప్రూవ్ చేశారు. మన కండ్ల ముందర చాలా మంది డెవలప్ అయిన వాళ్ళని చూసాము. దాన్ని బట్టే మనము మీ మైండ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ యొక్క వర్క్‌ను చేంజ్ చేసుకోండి. మీ వర్క్ ప్లేస్‌ని మార్చుకోండి అని చెప్తూ ఆహ్, ఒక ఒక చిన్న ఏందంటే మనం ఎలా మారాలి? ప్రతీది గూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిపైన మనం పరిశోధన చేయాలి. తర్వాత మన మైండు యొక్క గోల్‌ను డిజైన్ జేసుకునాలే. అట్లాగే మన మైండ్‌ను మార్చుకొని డెవలప్ జేసుకునాలే. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనము నిత్యము రోజు మనం జిమ్ ద్వారా గావచ్చు, లేకుంటే బూట్ క్యాంప్ ద్వారా గావచ్చు, లేకుంటే ట్రైనింగ్స్ ద్వారా గావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్ ద్వారా గావచ్చు, మనము నాలెడ్జ్‌ని గెయిన్ జేయాలా. దానిపైన మనం ఆలోచన జేసి రిసర్చ్ చేయాలా. అట్లాగే మన గోల్‌ని డిజైన్ జేసుకోవాలా. మన డ్రీమ్స్‌ని డిజైన్ జేసుకోవాలా. అట్లాగే మన మైండ్‌ని ఇం ఇవన్నీ గూడా ఇవన్నిటిని గూడా ఇంప్లిమెంట్ చేయాలి. డిజైన్ జేసుకొని ఒక గోల్‌ని మన డ్రీమ్స్‌ని పెట్టుకుంటే గాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ జరుగుతదో ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తది. సో, థాంక్ యూ మై డియర్ లీడర్స్. చాలా మంది నా ఆహ్, ఈ జూమ్‌లో ఇస్తున్నటువంటి సెషన్‌ని ఓపికగా విని మీరందరూ గూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారని జెప్పేసి కోరుకుంటూ, ఒక అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ అప్లైనర్స్ అండ్ ఈ జూమ్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికి గూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టాప్ చేస్తున్నాను. ఓవర్ టు హోస్ట్ బాపు గారు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఇట్స్ ఎక్సలెంట్ సెషన్. నాకు ఎక్స్‌పీరియన్స్‌గా నిజం సూపర్ సెషన్ ఇది. సో ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా సూపర్ సార్. ఎందుకంటే ఒక షుగరు, ఒక బ్లాడర్ వ్యాధి అండ్ కంఫర్ట్ జోన్. 3 విషయాలు 3 అంటే
షుగర్ అనేది చాలా 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 విన్నాము, చూస్తున్నాము. సో ఒక కొత్త వ్యాధి, ఒక కొత్త రోగం ఎట్లా వస్తుంది, దానికి ఏం మెడిసిన్ వాడాలనేది సార్ ఫస్ట్ టైం నేను మీ ద్వారా ఈ జూమ్ ద్వారా విన్నా. నిజంగా ఈ ప్లాట్ఫామ్ ఇదినందుకు ప్రతి ఒక్కరికి డియర్ లీడర్స్ గమనించండి. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ప్రతి రోగం ఎట్లొస్తుంది, మన బ్లడ్ ఎంత ఉంది, మన షుగర్ ఎట్లొస్తుంది, మనకు అస్తమా ఎట్లొస్తుంది, అండ్ రకరకాల రోగాలు ఏ రకంగా వస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఉంది అనే విషయాలు నిజం చెప్తున్నా. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు మాత్రమే నాకు తెలిసి నేను ఫీల్ అవుతున్నా. సో మీరు ఎట్లా నాకు తెలియదు, కానీ నేను ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు మాత్రమే ఈ విషయాలు నాకు తెలుస్తున్నాయి. నిజంగా ఎక్సలెంట్ సార్. ఈ రోజు అయితే ఆసమ్, సూపర్ 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 సార్. ఇంత ఓపికగా ఇంత క్లారిటీగా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద లీడర్స్ నిజం చెప్తున్నా, థ్యాంక్ యూ ఈరోజు బాబు, సెషన్ థ్యాంక్ యూ. ఆసమ్ సార్, నిజం చెప్తున్నా ఆసమ్. సో లీడర్స్ సార్ నాకు ఒకసారి హోస్ట్ ఇవ్వండి సార్. ఇస్తున్నా సార్, ఒక్క నిమిషం. సో లీడర్స్ నిజం చెప్తున్నా, ఈరోజు సెషన్ మీద మీ కాంప్లిమెంట్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా పర్సనల్ చెప్తున్నా అద్భుతమైన సెషన్ ఇవాళ. గుడ్ మార్నింగ్ బాపు సార్. గుడ్ మార్నింగ్ రాముల్ సార్, వెల్కమ్. ఈరోజు పరమేశ్వర్ సార్ గారు మంచి ఈనాటి సమాజానికి అవసరమైనటువంటి మంచి సందేశాన్ని, వారి అనుభవాన్ని రంగరించి అందించడము నిజంగా మా అందరి అదృష్టం సార్. ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ ఒకటే విషయం కాకుండా మన పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితులు, వ్యక్తుల యొక్క అలవాట్లు, వ్యక్తుల యొక్క గ్రహపాట్లు, వాళ్ళు ఏ విధంగా సోమరులైతుండ్రు, ఏ విధంగా వ్యాధికి గురవుతుండ్రు అనే విషయము చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక అనుభవపూర్వకంగా తన అనుభవాన్ని రంగరించి చెప్పడము నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇకపోతే వారు టైప్ 1, టైప్ 2 అని చెప్పడము, వేరేది వేసుడు వేరే డిఫరెంట్లు కూడా చెప్పడము. మన దేశంలో షుగర్ వ్యాధి కూడా ఎక్కువ ఉంది. ఈ షుగర్ వ్యాధిలో కూడా మన వేస్టేజ్ ప్రొడక్ట్ ను అందించవచ్చు అని కూడా చెప్పడము, మన బిజినెస్ ను ఎక్కువ చేసుకోవడానికి అందరికీ అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పడము. ఈ రోజు చెప్పినటువంటి ప్రోగ్రాము సెషన్ ఏదైతే ఉందో, ఈ సెషను వేస్టేజియన్స్ అందరికీ ఈ రోజు సెషన్ లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ బిజినెస్ పెంచుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే షుగర్ వ్యాధి గురించి ప్రత్యేకంగా మన సప్లిమెంట్ వాడినట్టయితే తప్పనిసరిగా 100% షుగర్ నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్‌గా కూడా నేను కూడా చెప్తున్నాను. ఎంతో మందికి నేను కూడా వాడిపిచ్చాను. అందుకొరకే చెప్తున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని సార్ చెప్పినటువంటి విషయాలను అన్ని మననంలో చేసుకుంటూ, మనకు గుర్తెరిగి వాళ్ళకి ఎట్లా ఉంది, ఏంటిది అనేటువంటిది చూసుకుంటూ మీరు తప్పనిసరిగా దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటూ, ఇకపోతే మనం ఏదేమైనప్పటికీ మనము డబ్బుంటేనే అంటున్నట్టాయి, ఆరోగ్యమే మహాభాగ్యము, మహాభాగ్యమే ఆరోగ్యము అన్నట్టుగా సారు 2 in 1 తో ఒకే మన గోల్‌ను కూడా చూయించాడు. అందుకొరకే మనము ఆరోగ్యము, ఆదాయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి మన ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, మన చుట్టుపక్కల మన పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా చేయూతనిచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడాలని మనసారా కోరుకుంటూ, ఓవర్ టు బాపు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఆల్ ద బెస్ట్, వెరీ బెస్ట్ సార్. సూపర్ థ్యాంక్ యూ సూపర్ రాముల్ రాముల్ సార్, తాళ్ళపల్లి రాముల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, నా చిన్న రిక్వెస్ట్ గమనించండి ప్లీజ్, ఏమనుకోవద్దు. సో ఆల్మోస్ట్ 9:26 అంటే 9:30 దగ్గరగా ఉంది. జస్ట్ మీ కాంప్లిమెంట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే మేడం, రాధా రమేష్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. లీడర్. గుడ్ మార్నింగ్ పరమేశ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు సెషన్ గురించి. నిజంగా కూడా ఒక
డాక్టర్ చెప్పినట్టుగా చాలా క్లియర్‌గా మన హెల్త్ పరంగా మనం ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, అదేవిధంగా షుగర్ వచ్చే ముందు మనకు ఎలాంటి లక్షణాలు మనం తెలుసుకోవడం ఎలాగనేది ఒక 11 పాయింట్స్ సూపర్. అసలు చాలా వండర్‌ఫుల్ సెషన్ సార్. ఎందుకంటే ఆరోగ్యం తర్వాతనే ఏదైనా. సో, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరం కూడా కేర్ తీసుకోవాలి. సో, మీరు చాలా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజంగా కూడా. ఓవరాల్‌గా సూపర్ సార్. సూపర్ సెషన్ ఇచ్చారు. ఇంత మంచి సెషను అందరికీ అందజేయాలి అంటే దానికోసం ఒక యాజ్ ఎ లీడర్‌గా ఎంత ప్రిపేర్ అయ్యుంటే మనం ఒక సెషన్ ఇంత క్లారిటీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామనేది సో, అది ఒక లీడర్‌కే తెలుస్తుంది. సో, సూపర్ సార్. అసలు ఇంకేం చెప్పలేము మీ యొక్క సెషన్ గురించి. ఆహ్, సూపర్, సూపర్, సూపర్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. రైట్ లీడర్స్ ఎనీవన్? గుడ్ మార్నింగ్ లీడర్స్, బండారు మురళి. గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా ఇది ఈరోజు షుగర్ గురించి ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్ అందరికి సప్లిమెంట్స్ ఇచ్చాను, కానీ ఇంత క్లియర్గా ఉంది, ఇంత డెప్త్ మ్యాటర్ ఉందనే సంగతి మనకు కూడా వెతికినా కూడా దొరకదు. కానీ పరమేశ్వర్ సార్ చాలా మంచిగా చెప్పారు మనకి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ దొరకంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ సార్ మాత్రం చాలా క్లియర్గా ఇచ్చారు. ఇంకొకటి విషయం ఏంటంటే, సార్తో మొన్న గోవా వెళ్ళినప్పుడున్న క్లారిఫికేషన్ చాలా బాగుంది. అసలు ఆ జర్నీ మేము ఎప్పటికి మర్చిపోలేంది. సారు ఇప్పుడు సార్‌ని చూస్తే ఎలా అనిపించిందంటే, ఆ టైంలో ఒక 16 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎలా ఉంటారో, సార్ అలా ఉన్నారు ఆ గోవాలో మనతో పాటు కలిసి. చాలా బాగా అనిపించింది. ఈ రోజున షుగర్ ఇచ్చిన సెషన్ కూడా చాలా బాగుంది. నేను పర్సనల్‌గా మా అమ్మకే వాడిస్తున్నాను. చా క చెక్ చేస్తే చాలా కంట్రోల్‌కొస్తుంది అని చెప్పారు. ఇంకొకటి మనకు బీపీకి సంబంధించింది ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడిచ్చాము. వితిన్ 1 మంత్ లోపల 120 ఉంది. మీరు బీపీ టాబ్లెట్ బంద్ చేయండి అమ్మా అని కూడా డాక్టర్లు సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే సార్ చెప్పారు, డాక్టర్ల సజెషన్ లేకుండా మనము పూర్తి స్థాయిలో బంద్ చేయమని చెప్పకూడదనేసి. అది చాలా బాగుంది. అందరూ గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా చేయవలసిన పని. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్‌లు ఇంకా మాకు కావాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మురళి సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ శ్వేత రెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. చెప్పండి. సార్ ఎక్సలెంట్ సెషన్. యాక్చువల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మెంబర్కి షుగర్ అనేది యావరేజ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మెంబర్ కన్నా షుగర్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుంది. మీరు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇంకొకటి అంటే షుగర్ వచ్చిన తర్వాత నేను అంటే మా ఫ్యామిలీలోనే చూశాను వాళ్ళు ఎంత వీక్ అయిపోతారు అనేది. అంటే మిగతా డిసీజ్ ఏమొచ్చినా కూడా ఉందో అటాక్ అయితే అని విన్నాను. మీరు దాని గురించి అంటే ఏ విధంగా వస్తుంది, దీనికి మొత్తం దీని పునాది డీటెయిల్గా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మనం ఏ విధంగా వాడాలి అని చెప్పేసి మీరు సూపర్ సెషన్ సార్, సూపర్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. రియలీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఈరోజు షుగర్ గురించి క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓవరాల్గా సూపర్ సెషన్ సార్. అసలు మీరు తీసుకున్న సబ్జెక్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా మా మమ్మీకి కూడా షుగర్ ఉండే, నాకు ఈరోజు ఇంకా క్లారిటీగా వచ్చింది మీరు పిక్చర్తో సహా చెప్పడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి సెషన్స్ మరి ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ కామెంట్. మంచి అందరూ ఉపయోగించుకుంటున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజం సార్, అది సూపర్ సబ్జెక్ట్ కాబట్టి నిజంగా అందరికీ అలా టచ్ అయింది సార్. వాళ్ళ ఈరోజు సబ్జెక్టు మాక్సిమం మెంబర్స్కి టచ్ చేసింది అది. సో అంత ఇంపాక్ట్ చూపెట్టింది మీ సబ్జెక్ట్ అనేది. సూపర్ సార్. రైట్ లెట్స్ 9:31 అవుతుంది. సో ఇంకెవరైనా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ పరమేశ్వర్ సార్. సార్ గుడ్ వాయిస్ మార్నింగ్ క్లియరా సార్. సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ పరమేశ్వర్ మార్నింగ్ సార్. సార్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా నీట్ గా చెప్పారు సార్. చాలా అంటే చాలా ఒక డాక్టర్ సాబ్ చెప్పకుండా కానీ మాకు ఇది మాత్రం ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ గా నేను చాలా మందికి ఇచ్చినా కానీ ఇంత పర్ఫెక్ట్ ఉందా అని నేను ఊహించలే సార్.
ఎక్సలెంట్, సూపర్ సూపర్ అంటే సూపర్ సార్. సూపర్ అంటే సూపర్ సార్. ఇక దీనికి వేరే తిరుగులేదు సార్. చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మీకు ఇంకా మేము ఇంకా తెలుసుకోవాలి సార్ మీ గురించి. ఇటువంటి మోటివేషన్ మాకు ఇంకా చెప్పుకోవాలి, తెలుసుకోవాలని మీకు ఉన్నది సార్. మాకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ లీడర్స్, ఇది సూపర్ సెషన్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ త్యాగరాజ్ సార్ ఉన్నారా లైన్లో? కోటేశ్వరరావు ఉన్నారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ప్లాన్ లో ఉన్నాను, విన్నాను సెషన్, సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ చాలా సార్. చాలా థ్యాంక్ యూ బాగుంది. బట్ యాక్టివిటీలో ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సందేశం సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను సార్ ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ రైట్ సార్. సో లీడర్స్, టుడే సెషన్ ఇస్ అ వండర్ఫుల్ సెషన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన గురువు గారిని మాట్లాడించుకొని మనం క్లోజ్ చేసుకుందాం. వెల్కమ్ కోటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్. ఓకే పరమేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ Hello, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు జరిగినటువంటి సెషన్ గురించి ఏం మాట్లాడాలి? ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలా వస్తుంది మగవాళ్ళకి? మగవాళ్ళకి వచ్చే దాంట్లో ప్రోస్టేట్, లేడీస్కి వచ్చేది చెస్ట్ క్యాన్సర్. ఎంత అద్భుతంగా సార్ చెప్పిన సెషన్ మనం అర్థం చేసుకుంటే, ఎలుకలాగా కంఫర్ట్ జోన్లో ఉందామా, లేకపోతే సిరతపురిలాగా వేటలో వెళ్దామా ఆలోచించుకుందాం. ఎలుకలాగా కంఫర్ట్ జోన్లో ఉన్నామా, చిరుతపులిలాగా వేటకు మొదలు పెడదామా? ఎలుకలాగా కంఫర్ట్ జోన్లో ఉంటే ఏమైందంటే చచ్చిపోతారు. అదే చిరుతపులిలాగా మనం వేటాడితే ఆకలి తీరుతుంది, మనం గెలుస్తాం. వండర్ఫుల్ సార్ పరమేష్ గారు. ఈ చెప్పిన సెషన్లో కల్లా అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏమి చెప్పాలా అనేటువంటిది ఇంకా నాకు ఇంకా దాని గురించి ఇంకా వర్ణించడం, ఇంకా ఎంత వర్ణించినా తక్కువే. ఆ వాయిస్ కూడా మంచి వాయిస్, అత్యద్భుతంగా ఈరోజు చెప్పారు. చాలా సంతోషం సార్. మీరు త్వరగా క్రౌన్ కాదు యూసిడి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో రైట్ లెట్స్, ఇది వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరిని టచ్ చేసింది హీరో సెషన్. ఏంటంటే సో షుగర్ కానీ, ఆ బ్లాడర్ కానీ, అండ్ ఎల్క అంటే కంఫర్ట్ జోన్. ఆల్మోస్ట్ వేరే అందరు కూడా జాబ్ చేసే వాళ్ళందరం కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది మన కంఫర్ట్లో ఉన్నాం కాబట్టి కంఫర్ట్ జోన్ అంతే. అని దానికి నో మోర్, నాకు తెలిసి ఆన్సర్ లేదు. కంఫర్ట్లో ఉన్నాం అంతే. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి ఎట్లా అనేది అర్థం చేసుకుంటే ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అనే వెస్టేజ్ ఒకటి మనకు అందరికీ అవకాశం. ఇప్పుడు 145 కోట్ల మందిలో నీకు అవకాశం వచ్చిందంటే దీంట్లో నువ్వు అద్భుతం సాధించబోతున్నావు. నీ జీవితానికి ఒక పరమార్థం రాబోతుంది, నీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుందనే అవకాశం నీకు వచ్చింది. 145 కోట్ల మందిలో 5 కోట్ల మందికి అవకాశం వచ్చింది. ఈ 5 కోట్ల మందిలోనే అద్భుతాలు సృష్టించిన వాళ్ళు. ఈ 5 కోట్ల మందిలోనే నెంబర్ ఆఫ్ మెంబర్స్ లక్షలు సంపాదిస్తున్నారు. సో అట్లాంటి అవకాశం మనకు వచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, దుర్వినియోగం చేసుకుందామా, సప్లిమెంట్స్ వాడుకొని ఆరోగ్యంగా ఉందామా? సో మనం డిసైడ్ చేసుకుందాం. సో రైట్ లెట్స్, ఈజ్ అ బ్యూటిఫుల్ సెషన్. ఇవాళ చాలా చక్కగా నిర్విరామంగా అద్భుతమైన సెషన్ మనకు అందించిన మన పరమేశ్వర్ సార్కి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైట్, అట్లాగే శ్వేత మేడం, సండే శ్వేత మేడం మీరు ప్లీజ్ మీ సెషన్ ఇవ్వండి సండే నాడు. సో ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. రైట్ లీడర్స్. సార్ నేను పూణేకి వెళ్ళి మాట్లాడుతున్నా సార్. మేడం లావణ్య, నమస్కారం. సార్, లావణ్య నేను మేడం పూణేకి వెళ్ళి మాట్లాడుతున్నా మేడం. సార్ మేడం సార్, చెప్పండి. నువ్వు ఇప్పుడు చెప్పింది మొత్తం మా సార్ తో 5 సంవత్సరాల కిందనే వచ్చింది సార్. అది ఓకే. ఓకే మేడం. మేడం 5 చెప్పండి. సంవత్సరాల కింద వచ్చింది. సేమ్ ఇప్పుడు సార్ చెప్పిన ప్రాబ్లం మొత్తం మా సార్కి వచ్చింది.
ఆపరేషన్ చేయమని చెప్పిండ్రు కానీ చేయలేదు. ఇంజక్షన్ ద్వారానే అది తీసిండ్రు. మొత్తం ఓకే. సీమ్ వచ్చిందని. కానీ ఓకే. ఇప్పుడు మంచిగానే ఉంది. మరి ఆ గోళీలు వాడొచ్చా సార్? బిల్కుల్ వాడండి అమ్మా, మంచిగా అవుతుంది, వాడండి, మంచిగా అవుతుంది, ఇప్పుడు నువ్వు వాడండి మీరు. చెప్పిన ప్రాబ్లం షుగర్ ఎక్కువయ్యి ఆయనకు అట్లనే అయిందే. మేము దవాఖానలో అడ్మిట్ చేసినాం. సార్లు చెప్పిండ్రు ఆపరేషన్ చేయాలి అని. ఇంకా ఓకే. ఒకటి ఏమన్నారంటే 50 అంటే ఇప్పుడు వేజ్ తక్కువ ఉంది. ఈ వేజ్ లో ఆపరేషన్ చెయ్యొద్దు అని చెప్పిండ్రు వాళ్ళు. ఓకే. ఇంకోటి ఓకే. ఏం చెప్పిండ్రు అది ఇప్పుడు షుగర్ కంట్రోల్ ఉంటేనే మంచిగా ఉంటది. లేకపోతేనంటే ఇన్ఫెక్షన్ అనేది పేయంతా వరుసుకుంటది అని చెప్పిండ్రు. కానీ మంచిగానే ఉన్నాడు ఇప్పుడు. నేను ఇప్పుడు మనవి గోళీలు వేస్తున్నాను షుగర్ కోసము. అవన్నీ వాడిపిస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన గోళీ కూడా దానికి యాడ్ చేయొచ్చా సార్? చేయమ్మా, చేయొచ్చు, ఏం కాదు, చేయొచ్చు. ప్రోస్టేట్ కేర్ అని మన దగ్గర చేయొచ్చా? దొరుకుతుంది, అది వాడండి. అట్లాగే ఆ, షుగర్ కి కూడా మన దగ్గర ఉన్నటువంటివి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి వాడండి. మీవి వాడుకుంటూ వాడండి, పర్వాలేదు, తగ్గిపోతుంది. ఓకే సార్. సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్. ఓకే లీడర్స్. సో మేడం భయపడకుండా వాడుకోండి మేడం. షుగర్కి మీ పర్సనల్ గోళీలు వాడుకుంటూ ఇది కూడా వాడుకోండి. అండ్ ఈ ప్రాబ్లం కూడా మీరు వాడుకోండి మేడం. 100% రిజల్ట్ వస్తుంది. చాలా మంచి క్యూర్ అవుతుంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది లీడర్స్. సూపర్ సెషన్ విన్నాం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది. అండ్ కమింగ్ డేస్ లో కూడా ఇట్లాంటి సెషన్స్ రాబోతున్నాయి. సో వినడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మంచి లీడర్స్ పిల్లర్స్ అచీవ్ చేస్తూ అద్భుతమైన క్లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో వినడానికి మనం సిద్ధంగా ఉండాలి, దాన్ని అమలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో గెట్ రెడీ ఫర్ ఫ్యూచర్. సో ఆల్ ది లీడర్స్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. రేపు మరో కొత్త లీడర్తోని. సో రేపు మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ పరమేశ్వర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. విష్ యూ ద హెల్త్.